హాయ్ ఫ్రెండ్స్, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పులో మరణించిన ఏకైక వ్యక్తి ఎవరు? గూడి రాజిరెడ్డి. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడిగా ఎవరిని గుర్తించవచ్చు? కానిస్టేబుల్ కృష్ణయ్య. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో 17 ఫిబ్రవరి 2011న ప్రారంభమైన సహాయ నిరాకరణ కార్యక్రమం ఎప్పుడు ముగిసింది? 4 మార్చ్ 2011. నిమ్స్ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్కు ఎవరి ఆధ్వర్యంలో చికిత్స జరిగింది? డాక్టర్ దాసరి ప్రసాదరావు. 14F పైన సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎప్పుడు ఉద్యోగ గర్జన నిర్వహించాయి? 21 అక్టోబర్ 2009. ఖమ్మంలో కేసీఆర్ నిరాహార దీక్ష విరమించారనే వార్తలు రావడంతో ఏ యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహించారు? ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తొలి బంద్ ఎప్పుడు జరిగింది? 30 డిసెంబర్ 2009. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా 101 అబద్ధాలు అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు? లగడపాటి రాజగోపాల్. జంట నగరాల్లో పోలీసు నియామకాలకు సంబంధించి ఫ్రీ జోన్ పరిగణించాలని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది? 9 అక్టోబర్ 2009. 2009లో 26 విద్యార్థి సంఘాలతో ఏర్పడిన ఓయూ జేఏసీకి చైర్మన్గా ఎవరిని ఎన్నుకున్నారు? బాల్కా సుమన్. ఇంటికో మనిషి చేతికో జెండా, చలో హైదరాబాద్ అనేది ఏ కార్యక్రమ నినాదం? సాగరహారం. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి విస్తృత సంప్రదింపులు, శాసనసభ ఆమోదం ద్వారానే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం ఉంటుందని చిదంబరం ఎప్పుడు ప్రకటన చేశారు? 23 డిసెంబర్ 2009. 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఎన్ని రోజుల నిరాహార దీక్ష చేశారు? 11 రోజులు. ఆఖరి మౌకా ఔర్ ఏక్ దబ్బా అనే నినాదంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వర్గం ఏది? జర్నలిస్ట్ జేఏసీ. 23 జనవరి 2010లో నిజాం కాలేజీలో నిర్వహించిన తెలంగాణ విద్యార్థి భేరీకి ముఖ్య అతిథిగా ఏ జాతీయ నేత హాజరయ్యారు? సుష్మా స్వరాజ్. తెలంగాణ జర్నలిస్ట్ కలం కవాతు పేరిట ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు? 17 మే 2011. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు? అల్లం నారాయణ. 14F సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎప్పుడు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు? 29 నవంబర్ 2009. తెలంగాణ ఉద్యమంలో కుల సంఘాలను సమన్వయం పరిచేందుకు ఈ క్రింది వారిలో ఎవరు దళిత మహాజన సభను స్థాపించారు? మారోజు వీరన్న. పల్లె పల్లె పట్టాలపైకి అనే నినాదంతో తెలంగాణ జేఏసీ ఏ రోజున రైల్ రోకో నిర్వహించింది? 1 మార్చ్ 2011. 2009 ఎన్నికల్లో తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేత ఎవరు? ఎల్కే అద్వానీ. తెలంగాణ డిమాండ్తో 2012 సెప్టెంబర్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు దీక్ష చేసిన నేత ఎవరు?
కిషన్ రెడ్డి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానాన్ని బీజేపీ ఎప్పుడు ప్రకటించింది? 1998 కాకినాడ. రాష్ట్ర విభజన తప్పనిసరైతే రాయలసీమ తెలంగాణను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన పార్టీ ఏది? ఎంఐఎం. ఖమ్మం జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ సుభాష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, ఉద్యమకారులు ఆత్మహత్యలను నివారించేందుకు ఎవరి ఆధ్వర్యంలో ఆత్మహత్యల విచారణ కమిటీ ఏర్పాటు చేశారు? గంటా చక్రపాణి. టీజేఏసీలో టీఆర్ఎస్ ఆధిపత్యం ఎక్కువైందనే కారణంతో మధ్యలోనే రాజకీయ జేఏసీ నుండి వైదొలిగిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. 1999లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడిన ప్రవాస తెలంగాణవాదుల సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? జస్టిస్ బి. సుభాష్ రెడ్డి. కుల సంఘాలకు సంబంధించి ఈ కింది వాటిని సరైన జత కానిది గుర్తించండి. గన్ను దెబ్బ కుమ్మరి కులం. రాజకీయ ఐకాసాకు స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేసిన తెలంగాణవాది ఎవరు? పిట్టల రవీందర్. 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి? 16. 2010లో విద్యార్థులు 2 బృందాలుగా ఏర్పడి చేసిన పాదయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాగింది? ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ దాకా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం, అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు అన్న ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు జారీ అయింది? 9 డిసెంబర్ 2009. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా మొదటి రాజీనామా చేసిన సీమాంధ్ర పార్లమెంట్ సభ్యుడు ఎవరు? లగడపాటి రాజగోపాల్.